రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాల్టి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష మొదలు కానుంది. పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు దీక్ష చేయనున్నారు. దీక్ష తర్వాత తిరుమల వెళ్లనున్నారు పవన్. గుంటూరు జిల్లా నంబూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేస్తే స్వీకరించారాయన. గత పాలకుల వికృత పోకట్లతో లడ్డూ అపవిత్రమైందని, జంతు అవశేషాలతో మలినమైందంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాపానికి ఆదిలోనే పసిగట్టలేకపోవడం కూడా హైందవ జాతికే కలంకమని కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. కలియుగ దైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారంపై ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనంటూ కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాల్టి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష మొదలు కానుంది. పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు దీక్ష చేయనున్నారు. దీక్ష తరువాత తిరుమల వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. గుంటూరు జిల్లా నంబూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేసి స్వీకరించారాయన. గత పాలకుల వికృత పోకటలతో లడ్డూ అపవిత్రమైందని, తిరుమల కూడా అపవిత్రమైందంటూ కూడా, జంతు అవశేషాలతో మలినమైందంటూ కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం కూడా హైందవ జాతికే కలంకమని కూడా వ్యాఖ్యానించారు, అసహనం వ్యక్తం చేశారు పవన్. ఇక కలియుగ దైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారంపై ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందంటూ కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ 11 రోజులు దీక్షలు ముగిసిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల వెళ్లనున్నారు.